ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఒకసారి ఫిష్ వెంకట్ గారి తమ్ముడు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అన్న. ఆయన ఆరోగ్యం ఎప్పటి నుంచి బాగాలేదు? 3 సంవత్సరాల నుంచి బాగాలేదు. డయాలసిస్ 3 సంవత్సరాల నుంచి డయాలసిస్లో ఉన్నాడు. డయాలసిస్ జరుగుతుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. అన్నీ అందరిని చూసి అందరిని, వాళ్ళ తమ్ముళ్ళని చెల్లెళ్ళని అందరినీ బాగా చూసి వాళ్ళ బాబాయ్ పిల్లలు చెల్లెళ్ళని ఏ తేడా లేదు. అందరినీ ఎవరైనా పలకరించేవాడు, అందరితో బాగుండేవాడు. ఒక అహంకారం. చేపలు అమ్ముతూ కూడా ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారిందని చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి వెళ్ళాక కూడా ఫిష్ వెంకట్ అనే పేరు బాగా వైరల్గా మారింది. అంటే ఫిష్ వెంకట్ అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారని చెప్పొచ్చు. పెద్ద పెద్ద సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. అంటే ఎలా అనిపిస్తుంది? మాకు చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన కష్టపడి పైకి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీలో అంత పేరు తెచ్చుకున్నాడు. అందరితో బాగుండేవాడు. డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, యాక్టర్స్ అందరికీ బాగా ఉండేవాడు. దగ్గరగా మంచిగా మాట్లాడేవాడు, అందరితో కలిసి ఉండేవాడు. ఆయన చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద యాక్టర్ అయిండు. ఆ యాక్టర్ అయినా కూడా ఫిష్ వెంకట్ అని ఎక్కడికి పోయినా ఆయనను గుర్తుపట్టేటోళ్ళు. చాలా ఎవరికి ఏ సాయం కావాలో హెల్ప్ కావాలన్నా కూడా వెళ్ళిపోయేవాడు. ఆయన ఉన్నంతలో చేసేవాడు. ఆయన చిన్న స్థాయిలో ఉన్నా నేను ఎందుకు చేయాలని అనుకునేవాడు కాదు. ఎవరికైనా చేసేవాడు. ఎవరు పిలిస్తే వెళ్ళేవాడు, ఎవరు పిలిచినా వెళ్ళేవాడు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే చాలా గొప్ప వ్యక్తి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన అభిమానులు కూడా వేల సంఖ్యలో ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇంత లక్షలలో ఉన్నారు ఆయన తెలిసిన మనకు. నేను 35 సంవత్సరాల నుంచి ఆయన నేను ఉంటాను. నేను ఆయన ఇద్దరమే, మధ్యలో ఇంకెవరు ఉండరు. ఎందుకంటే తర్వాత అందరు వచ్చారు. వాళ్ళు ఏది ఉన్నా కూడా నాకు చెప్పుకునేవాడు. మరి ఆయన నేను పరిస్థితి బాగాలేదు, ఏదన్నా ఆర్థికంగా ఇబ్బంది ఉందన్నా కూడా ఆయన చెప్పుకునేవాడు కాదు. ఆయనంతలో ఏదో చేసుకునేవాడు. ప్రతిరోజు షూటింగ్ ఉన్నప్పుడు అయితే పొద్దున్నే ఆరోగ్యం బాగున్నా బాగాలేకున్నా వెళ్ళిపోయేవాడు. ఏ ఫంక్షన్లు ఉన్నా ఏమున్నా ఉండకపోయాడు. అట్లా కష్టపడి పేరు బాగా తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ సినిమాతో ఆయనకి ఇంకా మంచి పేరు వచ్చిందని చెప్పొచ్చు. ఆ కామెడీ కానీ ఇదంతా కూడా, అంటే ఆ సినిమా తర్వాత నుంచి కూడా ఆయన లైఫ్ కూడా కొంచెం చేంజ్ అయిందని చెప్పొచ్చు. మరి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మరి ఆయన ఎందుకని నెగ్లెక్ట్ చేశారు? ఆరోగ్య సమస్యలు అంటే 3 ఇయర్స్ నుంచి వచ్చాయి. అంతకుముందు గబ్బర్ సింగ్ చేసినప్పుడు బాగానే ఉన్నాడు. దాని తర్వాత ఎన్నో సినిమాలు చేసిండు. బయటికి కూడా వెళ్ళాడు. ఒకసారి ఏదో చిన్న సినిమా కానీ వెళ్ళి కాలుకు మూల ఏదో తగిలింది. దానివల్ల ఆయనకు షుగర్ అనేది అటాక్ అయ్యా కాలు అనేది అప్పుడు కాలు ప్రాబ్లం అయింది ఆయనకు. దాని తర్వాత చెక్ చేయించుకుంటే డయాలసిస్ కిడ్నీస్ పోయినాయి అని చెప్పేసి చెప్పారు. విజయవాడలో అక్కడికి వెళ్ళి అడ్మిట్ అయితే మొత్తం బాడీ చెకప్ చేస్తే అక్కడ వాళ్ళ డాక్టర్ చెప్తే అప్పుడు ఏడ్చి బాధపడ్డాడు. తర్వాత డాక్టర్స్ ట్రీట్మెంట్ అంతా వాళ్ళు అక్కడ అన్ని హాస్పిటల్ తిరిగిండు. షూటింగులు చేయలేకపోయిండు. ఆయన హెల్త్ సహకరించలేదు. 3 ఇయర్స్ నుంచి ఆయన ఇంట్లోనే ఉండడం అలాగా. అంటే అన్న ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేయడం జరిగింది, పెద్ద ఆర్టిస్టులతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అనేక మందితో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు కూడా ఇండస్ట్రీ ఎందుకని స్పందించలేదు అంటారు? అందరూ స్పందించారు. ఎంతవరకు స్పందించాలో అంతవరకు స్పందించారు. అందరూ ఫిష్ వెంకట్ అంటే అందరు ఈరోజు ఎన్టీఆర్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు గారు కానీ అందరూ, మనకి కళ్యాణ్ రామ్ గారు కానీ అందరూ బాగా వెంకట్, పవన్ కళ్యాణ్ గారు వెంకట్ వస్తారంటే వెంకట్ గారు నమస్తే అలాంటి స్థానం సంపాదించుకున్నాను. వెంకట్ అంటే ఒక గుర్తింపు. పెద్ద హీరోలు వాళ్ళు కూడా మంచిగా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు వెంకట్ని హెల్త్ బాగా చూసుకో, బాగుండు, ఇంకా బాగా చెప్పేవాళ్ళు. తప్పు కాదు. అంటే ఆయన ఆరోగ్యం కుదుట పడాలి అంటే కిడ్నీ మార్పిడి కోసం 50 లక్షలు ఖర్చు అవుతుంది అంటూ కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆయనకు ట్రీట్మెంట్ ఏ విధంగా జరిగింది? ఆ తర్వాత ట్రీట్మెంట్ జరిగింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించాలో వాళ్ళు అంత ప్రయత్నించారు. అంటే ఒక కిడ్నీ అని కాదు, కాళ్ళు ప్రాబ్లం అయిపోయి కాళ్ళు చెడిపోయి ఇంకా ఆయనకు ఆరోగ్యం అంటే కాళ్ళు షుగరు బీపీ కంట్రోల్లోకి వస్తే కిడ్నీ మారుస్తామని అన్నారు. కిడ్నీ మారుస్తామని అనుకుంటే ఇంకా ఇది సహకరించలేదు. ఇంకా ఆయన బాడీ ట్రీట్మెంట్ సహకరించలేదు. ఈ మధ్యలో మళ్ళీ ఒక వారం రోజులు 3-4 డేస్ అయింది. ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు నాకు కూడా లివర్ ప్రాబ్లం వచ్చింది. అంతకుముందుకు లివర్ టెస్ట్ చేయలేదు. ఆ లివర్ ప్రాబ్లం వల్ల ఇంకా ఆయనకు ఎక్కువ అయిపోయింది. సో చూడొచ్చు
ఇంటిల్లి పాదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి లక్షల్లో అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్‌కి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి 2 సంవత్సరాలుగా కూడా ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనందువల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి నెలకొనిందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే ఆయనకి కజిన్ సిస్టర్స్ కూడా ఉన్నారు. వారితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ సిస్టర్స్ కూడా ఆయన అంటే రోజు కూడా వాళ్ళ సిస్టర్స్తో మాట్లాడుతూ బాగోగులు తెలుసుకుంటూ ఉంటారు. అలాంటిది ఒక్కసారిగా మా అన్నయ్య లేడు అని కూడా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వాళ్ళ అన్నయ్యని కోల్పోయిన బాధ ఎప్పటికీ ఎవరు తీర్చలేని పరిస్థితి అని